హాయ్ అండి. నమస్తే. ఈ వీడియోలో చేపల పులుసు చూద్దాము. దీనికోసం ఫస్ట్ మనము చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక సింపుల్ మసాలా చూడండి. ప్యాన్‌లోకి దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా ఫ్రై చేసి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు అందులోకి 4 తెల్లగడ్డ రెమ్మలు కూడా వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, టమాటో వేసి అంతా కూడా బాగా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదండి. మనం తెల్లగడ్డ వేసాం కదా మసాలాలో. తర్వాత నానబెట్టిన చింతపండులో నుంచి రసం బాగా తీసేసి, ఆ రసం అంతా కూడా వేసేసి ఉప్పు, పసుపు, కారం వేసి చింతపండు పులుసు బాగా దగ్గర పడిన తర్వాత చేప ముక్కల్ని యాడ్ చేసేసుకొని సైడ్స్ నుంచి ఒక నిమిషం అలా మిక్స్ చేసేసి సరిపడా వాటర్ అడ్జస్ట్ చేసుకొని మసాలా కూడా వేసేసి ఈ విధంగా మిక్స్ చేసుకోండి. గరిటె అసలు పెట్టకండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు, కారం తక్కువైతే యాడ్ చేసుకొని లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చేపల పులుసు అయితే సూపర్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.